పెద్దగా చూడండి సార్, పెద్దగా పడతాను చూపించావు అన్న. ఇక్కడ చూస్తే మనకి ఎవరికి రావాల్సిందిగా కొడుతున్నాం. మరి ఎంత పాప మెల్లగా వదిలేస్తున్నా. అరేగా తమ్ముడు, మెల్లగా తమ్ముడు, మెల్లగా తమ్ముడు. ఓరే 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 నేనా ఓరే బాబాయ్. అరిగా కుర్రాడు చాలా హుషారుగా పడతాను చేయడానికి వచ్చేసాడన్నా. చాలా గమ్మట్టుగా వింగేశ్వర చిబడతానికి వచ్చేసాడు. మరి ఆహా ఆహా దేవుడా, భగవంతుడా, నాగరాజా, నేను కూడా చూడగలబట్టి వచ్చిన దేవుడా. మెల్లగా తమ్ముడు, మెల్లగా తమ్ముడు, పాప శ్రద్ధగా పడి మెల్లగా చిబడాలి. మెల్లగా తమ్ముడు, మెల్లగా తమ్ముడు. ఎస్ఐ ఆగలా బండాబడ నాయన చక్కన ఒక బంగారమన్నా పైకి వస్తున్నామన్నా అంత మనం కింద పడేస్తున్నాడు. ఓ పిల్లవాడికి చేత కాదు. మరి పాప దాంట్లో పనికొస్తున్నా అయితే ఆడబిడ్డ ఈమెచ్చారంటే పైన దేవుడికి దండబెట్టి, పైన భగవంతుడికి దండబెట్టి అతగా అమ్మని తిరగల పామని రోడ్డు మీద వదిలిపెట్టాలి. అయితే వదిలిపెట్టామంటవా? అయితే సరదాగా వదిలిపెట్టాం పాప. చాలా మంది సంశయాలే. మెల్లగా తమ్ముడు, మెల్లగా తమ్ముడు, అబ్బాయికి తమ్ముడు, ఒక కాగితం మెల్లగా చూడాలి. అందిస్తారు ఎవరి ఎంత మొదటి తిరగల పామని మెల్లగా చూడాలి. రెడీ లేదా మరి? ఇట్లా సమయం లోకాలే మెల్లగా మెల్లగా పాప, మెల్లగా అంతగా పడితే మెల్లగా చూడాలి, మెల్లగా చూడాలి. మరి నా బండాబడ ఏమన్నా ఇంతసేపుగా కుర్రవాళ్ళతో పనితనం చూపించామన్నా ఇక్కడ చూస్తామని ఎవరికి నచ్చలేదు. ఎక్కడ మన సర్కస్ నచ్చినది సురా. అయితే ముడుకుల గల పాముని వదిలిపెట్టమంటవా? అది నాకు చిన్న వదిలిపెట్టమంట. ఒక్కసారి వదిలిపెట్టమంట. ఇదేంద్ర నాయన ఇదిగా నీ మూడు తరగల పాము చూడండి సార్, గుండ్రంగా చుట్టుకుపోయిందమ్మా. పొద్దుపడి ఎండ కదా, అందుకోసం నీ పాము చుట్టుకుపోయింది. అరే అమ్మాయి వదిలిపెట్టమంటావా? అంటే ఆ చిన్న వదిలిపెట్టమంట. తమ్ముడు నాకోసం ఒక్కసారి గట్టిగా చెప్పండి తమ్ముడు, ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఏమయ్యా మనకి కావాలి నాయనా? ఏ దేవుడా, భగవంతుడా, ఇదేంద్రా పట్టుకుంటా పుస్తకపడుతుంది. ఓహో పాము చాలా గొప్పగా ఉందా? పొద్దున పూట పాలు పోస్తావా? సరే గుడ్డు పెట్టవా? నా బండాబడ ఏమి పెట్టకపోతే పాము చచ్చిపోతుంది కదా. ఓహో చాలా ఉత్సారుగా చాలా గమ్మత్తుగా ఉంటది. ఈ పాముకు పళ్ళు తీస్తారా? అరే పళ్ళు తీస్తూ పోదమ్మా, గట్టిగా పట్టేస్తాను. అయితే ఒక్కసారి వదిలిపెట్టేస్తాయి.
ఇదేంద్ర నాయన ఆ తెలగా పట్టుకుంటే ఈ తెలగా బుస్సు పడుతుంది, ఈ తెలగా పట్టుకుంటే మధ్యలో ఒక తెలగా దాసేస్తుండయా? 3 తలగలు ఒకేసారి పట్టుకోవాలండి. 3 తెలగలు ఒక్కసారి పట్టుకోవాలా? నా బండబడ 3 తెలగలు పట్టుకున్నాను అనుకో, నా చేతికి చుట్టుకుపోతుందా? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోమంటే చూడండి సార్, మన గ్రామస్తులు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదన్నా. ఇప్పుడు చీపెట్టమనుకో, ఇక్కడ ఉన్న నువ్వు చూస్తారన్నా, తర్వాత వచ్చి మీరు చూడదంటారు. ఇదిగా 3 తెలగల పాముని కొద్దిసేపటికి ఇక్కడే పక్కన పెడతాను. ఇదిగా చూడండి సార్, మన గ్రామస్తులు వచ్చేదాకా కొద్దిసేపటికి ఇక్కడే పక్కన పెడతాను. ఇక్కడ మన సర్కస్ లో మంచి సినిమా పాట మీదకి ధ్యానం చేసి కూరలు ఉన్నారా? మరి చాలా సరదాగా చూడండి సార్, మన ముందుకి ఒక పాట మీదకి డాన్స్ చూడాలి. అలా డాన్స్ తర్వాత ఈ 3 తెలగల పాముతో ఇదిగదిగి కోతితో కొద్ది వరకు పడతామని చూపిస్తాం. అది ఒక్కసారి పాట వదిలిపెట్టి పాప. ఇక దయచేసి మంచిగా ఒక సినిమా పాట వదిలిపెట్టామనుకో, డాన్స్ చేసే కుర్రలు